ఎవడైనను నా మాటలు వినియు, జాగ్రత్తగా చదవాలి, వాటిని గైకొనకుండిన ఎడల నేను అతనికి తీరుస్తానంటున్నాడా, తీర్చనంటున్నాడా? తీర్చను. నెక్స్ట్ 48, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. ఈయన తీర్పు తీర్చాడట, తీర్పు తీర్చేవాడు ఒక ఆయన ఉన్నాడట. కానీ ఆ తీర్పు ఎవరిని బట్టి తీరుస్తాడట? చదవమ్మా. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ఇది కొంచెం లిటిగేషన్గా ఉంది చదవడానికి కదా. నాకేం సంబంధం లేదు, కానీ సంబంధం గల ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేయాలన్నా నేనే చెప్పాలి, అంతేనా దాంట్లో ఉన్నది. ఇది కొంచెం ఆలోచించదగ్గ విషయం. ఇప్పుడు మనం ఎవరిని పట్టుకోవాలి? ఎవరిని పట్టుకోవాలి? యేసుక్రీస్తుని పట్టుకోవాలి. చాలా విచిత్రంగా ఉంది. నేను అంటే ఇంత ఇది చదివినప్పుడు కూడా అర్థం కాలేదు, కానీ ఇప్పుడు మనం ఎవరిని వెంబడించాలి అంటే, తీర్పు అనగానే అందులో ఒక మాట కనిపిస్తుంది, అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. ఎవరు తీరుస్తారంటే యేసు ప్రభు వారే తీరుస్తారనేది మనకి అర్థమయ్యింది, అంతేనండి. ఆయన ఏం చెప్తే అదే తీర్పు తీర్చే ఆయనే కదా, ఇంకా తీర్పు తీర్చే ఆయనది. ప్రియులారా, ఈరోజు అందులో ఒక అంత్యదినము అనే ఒక ముఖ్యమైన పదం మనకు కనిపిస్తూ ఉంది. అంత్యదినము అనగా ఆఖరి దినము లేదా చివరి రోజు. ప్రియులారా, మన రాష్ట్రంలో జూన్ 14 ఎవరికైనా గుర్తుందో లేదో తెలియదు, కానీ ఒక స్పెషల్ డే ఆంధ్రప్రదేశ్కి. ఆ రోజు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోయిన రోజు. ఆ 14వ తారీఖు టీవీలు కానీ అవి కానీ మీరు ఎవరైనా అనుభవం తీర్చుకుని ఉంటే అందరూ చూసే ఉంటారు, కానీ మర్చిపోయి ఉంటారు. కొంచెం సౌండ్ పెట్టాం మీద దగ్గర పెట్టాల్సి వస్తుంది, బాగా దగ్గర పెట్టాల్సి వస్తుంది. ఆ రోజు చాలామంది టీవీల దగ్గర వెయిట్ చేస్తూ, మాకు తెలంగాణ వస్తుందని వాళ్ళు, మనకు ఆంధ్ర వస్తుందని మన వాళ్ళు, ఇంతమంది దాంతో ఎదురు చూస్తూ 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 ఉండగా ఒక పెద్ద ఆయన ఏం చేశాడంటే, జూన్ 14వ తారీఖున మీకు ఇచ్చేసాం అని చెప్పేశారనమాట. తెల్లవారితే జూన్ 14వ తారీఖు. ఈ 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఒక రెండు గుంపులు మనకు కనిపించాయి. ఏం కనిపించాయంటే, తెలంగాణ మనకు వచ్చేసిందనే వాళ్ళు, అయ్యో ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్ని నిర్మించుకున్నామే చెప్పుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజు టీవీలో కొందరిన ఆనందం చూస్తే రెండు గుంపులు మనకు కనిపించాయి ప్రియుల. ఒకటి తెలంగాణ వాళ్ళు, ఇన్నాళ్ళ నుంచి ఆంధ్ర వాళ్ళ చేతిలో ఉన్న తెలంగాణ మనకు వచ్చింది, ఇన్నాళ్ళ నుంచి మన చేతిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వెళ్ళిపోయిందని అక్కడ రెండు గుంపులు కనిపించాయి. ఒకటి దుఃఖపడేవారు, రెండోది ఆనందించేవారు. ఆ ఆఖరి దినాన్న రెండు గుంపులు మనకు కనిపించాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, ఈ అంశంలో తెలంగాణతో మనకు పని ఏంటండి అని అనుకుంటే, ఒక ముఖ్యమైన కీలకమైన ఆ పదం ఉంది కాబట్టి ఆ ఆఖరి దినాన్న రెండు గుంపులు మనకు అక్కడ కనిపించాయి. అలాగే మన భారతదేశాన్ని 200 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బ్రిటిష్ వారు ఆగస్టు 14వ తారీఖున డిక్లేర్ చేశారు, మీ రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తున్నాం, ఇండియాని మీకు ఇచ్చేస్తున్నాం అని ఇస్తే, ఆగస్టు 15న మన వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే, ఆ ఆగస్టు 14వ తారీఖున స్వతంత్రం వచ్చిన రోజున తెల్లవారితే ఆగస్టు 15 అనగా ఎంతమంది భారతీయులు వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, 200 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన బ్రిటిష్ వారు ఎంతో దుఃఖపడుతూ ఇండియాని వదిలి వెళ్ళిపోయారు. సో అది భారతదేశానికి ఆఖరి దినం.
ఎందుకు ఆఖరి దినం అంటే స్వతంత్రం తెచ్చుకుని బానిసలుగా ఉండి ఆ బానిసత్వం నుంచి బయటపడిన ఆఖరి దినం ఆగస్టు 14వ తారీఖుని. అంటే ఈ చివరి దినాలు మనం చూస్తుంటే ఎలా ఉన్నాయంటే ఇందులో కూడా మనకి ఏం కనిపిస్తుందంటే బాధపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారు, వచ్చిందని ఇండియన్స్ సంతోషిస్తున్నారు. ఇక్కడ కూడా మనకి 2 గుంపులు కనిపిస్తున్నాయి. ఒకళ్ళు బాధపడేవాళ్ళు, ఒకళ్ళు సంతోషపడేవాళ్ళు, లేకపోతే ఒకళ్ళు దుఃఖపడేవాళ్ళు, ఒకళ్ళు సంతోషంగా ఉన్నవాళ్ళు మనకు కనిపిస్తున్నారు ప్రియులారా. అయితే కొన్ని దశాబ్దాల క్రితం జరిగిన ఈ ఇన్సిడెంట్ని పక్కన పెడితే రీసెంట్గా మరో విషయాన్ని మీ ముందు ఉంచాలనుకున్నాను. ఏంటంటే సద్దాం హుసేన్ అనే ఒక వ్యక్తి అందరికీ తెలుసు. ఈ సద్దాం హుసేన్కి చాలామంది అభిమానులు ఉన్నారు, తెలుసండి. చాలామంది అభిమానులు ఉన్నారు. ఆయన అమెరికా ఏం చేసిందంటే ఒక ప్లాన్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా అతన్ని ఏం చేశారంటే ఒక రోజుని అతన్ని చంపేశారు. ఆయన గురించి ఎన్నో యుద్ధాలు అయ్యాయి, చాలా దేశం నష్టపోయింది. సో ఒక రోజున ఏమైందంటే సద్దాం హుసేన్ని చంపేశారు. ఇక మాకు సద్దాం హుసేన్ లేడు అనుకున్న ఆయన అభిమానులు ఎంతో దుఃఖపడ్డారు ప్రియులారా. కానీ సద్దాం హుసేన్కి ఎదురికంగా ఉన్నవాళ్ళు ఇంతకాలానికి వీడి పీడ మాకు వదిలింది అని అక్కడ కూడా మనకి 2 గుంపులు కనిపిస్తున్నాయి. ఒక ఆఖరి రోజు కనిపిస్తుంది, ఇదే ఆఖరి రోజు సద్దాం హుసేన్ కనుక్కునే ఒక ఆఖరి రోజు కనిపిస్తుంది. ఆ ఆఖరి రోజున 2 గుంపులు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి ఆనందించేవాడు, అదే ఆఖరి రోజు కామనే, వ్యక్తి ఒక్కడే, కానీ 2 గుంపులు అక్కడ కనిపిస్తున్నాయి. అయితే ప్రియులారా, ఈ చివరి రోజుల గురించి చెప్పాలని కాదు, కానీ బైబిల్ చరిత్రలోనికి మనం వెళితే ప్రియులారా, ఒకరోజు నెబుకద్నెజరు కుమారుడైన బెల్షాజరు దేవుని యొక్క ఉపకరణములను తీసుకొచ్చి వాటిలో మత్తు పానీయాలు తాగుతూ ఆయన గృహంలో స్త్రీలు పురుషులు కలిపి వాళ్ళు ఆ రోజు ఆనందించడం జరిగింది. కానీ ఆ రోజు ఒక విచిత్రమైనది ఏంటంటే వాళ్ళు చూస్తుండగా వారికి తెలియని ఒక భాష వచ్చి రాసి వెళ్ళింది, ఒక వేలు. అదేంటంటే అది మెనే టేకెల్ పర్సి. సో అది ఏంటో తెలియని పరిస్థితుల్లో అల్లిపోయిన ఆ బెల్షాజరు వెంటనే ఏం చేశాడంటే దానియేలు గారిని పిలిపించి, అయ్యా ఇదేంటి అని అడగానే దానియేలు గారు ఇచ్చిన మాట ఏంటంటే, టుడే ఈజ్ యువర్ ఎండింగ్ డే, బికాస్ నిన్ను కొలవగా కొలతలో ఆయనకి నీవు రాలేదు, లేదా త్రాచులో వేసి నిన్ను తొయ్యగా నీవు తోగలేదు కనుక టుడే ఈజ్ యువర్ లాస్ట్ డే. ఈ ఆఖరి రోజు గురించి కూడా నేను మాట్లాడట్లేదు, ఒక విషయాన్ని మీ ముందుంచాను. ఎందుకంటే ఎన్నో చివరి రోజులు చూస్తున్న మనకంటూ ఓ చివరి రోజు ఉంది. ఎన్ని ఆఖరి దినాలు తెలిసినా కానీ మన ఆఖరి దినం గురించి మనకు తెలియకపోతే, ఎన్ని చివరి దినాలు చూసినా మనకంటూ చివరి ఒకటి ఉంది, అంత్యదినము. ఆ అంత్యదినం గురించి ఎన్నో యుద్ధాలు జరిగాయి, దానికి ఒక ఆరంభం ఉంది. ఎన్నో యుద్ధాలు జరిగాయి, దానికి ఒక ముగింపు ఉంది. ఇప్పటికి ఇంకా మధ్యలో ఉంది. యుక్రెయిన్ ఇంకా అవ్వలేదుగా, రష్యా యుక్రెయిన్ యుద్ధం అవ్వలేదు. ఈ కాలంలో మనకి ఆరంభము తెలుసు, జరుగుతున్నది. కానీ అయితే ఈ లోకంలో ఉన్న చివరి రోజులు కాదు, కానీ ఈ లోకానికి తెలియని చివరి రోజు గురించి ఆలోచించక తప్పదు. ఆయన ఏమంటున్నాడు, నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించిన వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. ఈరోజు క్రైస్తవ సమాజం ఇందులో ఎవరికన్నా కోర్టుకి అటెండ్ అయ్యి కోర్టు వాయిదాకి వెళ్ళి జడ్జిమెంట్ ఎప్పుడో అని మీకు తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, అలా లేకుండా చూడుచును గాక. నేనైతే ఆ లిస్టులో ఉన్నాను. జడ్జిమెంట్ గురించి ఎదురు చేసిన రోజులు అవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు కూడా నేను ఇంకా కోర్టులో వ్యవహారాల్లో ఉన్నాను.
ఏంటి ఒక జడ్జిమెంట్ మనకు ఉంది అని తెలిసిన తర్వాత నీ విషయంలో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావు? ఏమో ఆ తీర్పు ఏమొస్తుందో. ఏమండి, హృదయాంతరంగాలదే తెలిసిన దేవుడే తీర్పు తీరుస్తుంటే, సో ఇక్కడ ఏంటంటే ప్రియులారా, ఒక ఆధారం ఉన్నవాడే ఇది తప్పు తీసేయండి వేసేయండి చేయాలంటే, హృదయాంతరంగాలు తెలిసి నిన్ను జీవింపజేసి పెట్టించి నిన్నెందుకు పంపించాడో ఇక్కడికి సమస్తం తెలిసిన వాడు నీకు తీర్పు వేస్తాడనేది బైబిల్లో ఉందా లేదా? ఇది క్రైస్తవుడికి తెలుసా తెలీదా? ఖచ్చితంగా తెలుసు. అంటే ఈ తెలిసిన మనిషి ఎప్పుడన్నా నాకు ఒక ఆఖరి దినం ఉంది, ఆ దినాలను నిలబడాలని ఎప్పుడన్నా క్రైస్తవ సమాజం ఆలోచన కానీ ఉండాలి, ఈ రోజు వస్తుందని కానీ బర్త్డే చేసుకుంటాం ప్రియులారా. మనకు ముఖ్యమైనవి ఏముంటాయి? బర్త్డే ఉంటుంది, పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ డే ఉంటుంది. ఏమండి, ఎలాగో డెత్ డే చేసుకోలేము, మనకేం తెలియదు. కానీ ఇదే అసలైంది. ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు లోకం మరణం ముగింపని, కానీ క్రైస్తవుడు అనుకునేది బైబిల్ ఏం చెప్తుందంటే మరణం తర్వాత మరో బ్రతుకుంది. నువ్వు డెత్ డే చేసుకోగలవు, డెత్ డే చేసుకోగలవు. ఆఖరి దినాన నీకు తీర్పు తీర్చే ఒక విషయాన్ని దేవుడు ప్రణాళికను పెట్టాడు. కాబట్టి క్రైస్తవుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నీకు ఎన్నో చివరి రోజులు కనిపిస్తాయి, ఎన్నో ప్రారంభ రోజులు కనిపిస్తాయి, కానీ ప్రతి మనిషి కూడా తీర్పు తీర్చాల్సిన ఆఖరి రోజు క్రైస్తవుడికి ఉంది. నాట్ ఓన్లీ క్రైస్టియన్, అందరికీ, ప్రపంచానికి, పంచభూతాలకు కూడా ఆఖరి దినం ఒకటి ఉంది. గాలి, నిప్పు, నీరు, నింగు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి పంచభూతాలకి కూడా ఒక ఆఖరి దినం ఉందనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. ఇన్ని కలిగించిన ఆ దేవుడే లోకంలో ఉన్న చివరి రోజుల గురించి కాదు. కానీ ప్రియులారా, ఈరోజు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి తెలియనిది క్రైస్తవుడు మాత్రమే తెలిసిన ఒక చివరి రోజు గురించి మీ ముందుంచాలని అనేకమైన కొన్ని చివరి దినాలను, ఆఖరి దినాలను, లేదా కొన్ని ప్రారంభాలని మీ ముందుంచాను. మనం అంశంలోకి వెళదాం ప్రియులారా. మన ఆఖరి దినం ఏంటో, లేకపోతే ఈ పంచభూతాలకి కలిగిన ఒక ఆఖరి దినం ఏంటో మనం చూద్దాం. ఈరోజు మన అంశం ఏంటంటే ద లాస్ట్ డే, చివరి దినం ఎలా ఉంటుంది? ఆ చివరి దినాన్ని మనం తట్టుకోగలమా? అసలు బైబిల్లో ఏమి రాశాడు? మనం కొన్ని ధ్యానిద్దాం, సాధ్యమైనందుకు ధ్యానిద్దాం ప్రియులారా. మరి నేను చెప్పేది ఏమైనా బోరు కొడుతుందేమో, ఎందుకంటే నేను ఏదో ఒక విషయాన్ని క్షుణ్ణంగా చెప్పాలనుకుంటాను. ఏదో ఆ నిమిషం చెప్పేసి వెళ్ళిపోతే దీని క్వశ్చన్లు ఆన్సర్లు అని ఉండిపోతే 4 రోజుల తర్వాత దీని గురించి అడగాలి అని అనుకుంటారు. ఇది ఏం చెప్పారు కదా, ఇది నిజమేనా, ఇంక ఇలా జరుగుతుందని అడగాలని అనుకుంటాం. అనుకుంటాడు 3 రోజుల తర్వాత ఇంకో మెసేజ్ అంటాం, ఇది పోతుంది. కానీ ఇలాంటి ప్రశ్నలు ఇక్కడ గుట్టల కింద ఉంటుంటాయి క్రైస్తవుడికి. నేనేమనుకుంటున్నానంటే, ఒక విషయాన్ని నువ్వు మొదలెట్టి చెప్పినప్పుడు ఈ విషయాన్ని క్షుణ్ణంగా నువ్వు చెప్పగలిగితే, క్షుణ్ణంగా నువ్వు నేర్చుకోగలిగితే జవాబులు ఉండవు. కానీ క్షణం కూడా నీ విశ్వాసం బలపడుతుందని నేను అనుకుంటాను ప్రియులారా. అందుకే నేను ఏది చెప్పినా 1 రోజు 2 రోజులు ఉంటుంది. ఒకసారి ఎక్కువ చెప్పినాను నన్ను పిలవరు కూడా చాలామంది, అవి కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ టైం ముఖ్యం. నేను చూస్తుంటాను ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ వాక్యమే వెలుగు, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది అనుకుంటే వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. తెలుసా అండి, వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. అన్నీ రంగరంగ వైభవంగా అన్నీ చేస్తారు, 10 నిమిషాల్లో వాక్యం ముగించేస్తారు. నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందని చక్కగా చెప్తాం. మళ్ళీ వాక్యం బ్రతికించినప్పుడు వాక్యం చెప్పుకోవచ్చుగా. చెప్తాను, ఎన్ని చెప్పగలను అన్నీ చెప్తాను. అవసరం అయితే నెక్స్ట్ వీక్ మాట్లాడుకుందాం ప్రియులారా. ఆఖరి దినం ఎలాగుంటుంది? సో మన అంశం ఏంటంటే ఈరోజు ద లాస్ట్ డే. అది ప్రారంభంలో దేవుడు మనిషికి ఊహకందనంత స్థితిలో ఈ ఆకాశాన్ని సృష్టించి వాటి యందు ఎన్నో వస్తువులను పెట్టాడు. అందుకే పౌలు గారట రాస్తూ ఏమన్నాడంటే అండి, కొరింథీయులకు రాసిన పత్రిక, ఈరోజు మన ఆఖరి దినానికి ఎలా ఉంటుందో వెళ్ళే ముందు అసలు ప్రారంభం అంటే ఒకటి ఈ భూమికి ఉంది, ఈ జీవితానికి ఉంది కాబట్టి ముందు ప్రారంభం ఎలా ఉందో చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 40వ వచనంలో, మరియు ఆకాశ వస్తు రూపములు కలవు, భూవస్తు రూపములు కలవు. ఆకాశ వస్తు రూపములు మహిమ వేరు, భూవస్తు రూపములు మహిమ వేరు. అంటే ఆకాశ వస్తువులు మహిమ వేరట, వాటి పరిస్థితి వేరట. ఆకాశంలోని భూమి మీద వస్తువులు ఉన్నాయా అని మనం ఆలోచించాలి ఇప్పుడు. అంటే ఆకాశ వస్తువులు మహిమ వేరట,
భూమి మీద ఉన్న వస్తువులు మహిమ వేరట. ఇప్పుడు ఆకాశంలో వస్తువులు ఉన్నాయా? ఏమండి, వస్తువులు ఉన్నాయా? ఆయన ఏ వస్తువులు ఉన్నాయో కూడా చెప్తున్నాడు చూడండి. సూర్యుని మహిమ వేరు. 41 అండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 41వ వచనం. సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రములు మహిమ వేరు. మహిమని బట్టియే ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు. ఆకాశము భూమి మీద ఉన్న అన్నీ ఆయన పెట్టిన పేరు ఏంటంటే వస్తువులటండి. మనమేమనుకున్నాం? నేనైతే అదే అనుకున్నాను. నేనేమనుకున్నానంటే దేవుళ్ళు అనుకున్నాం. చాలామంది అనుకున్నాం, మరి ఏమైనా మారేమో తెలియదు కానీ నేనైతే దేవుళ్ళని అనుకున్నాను. పైన సూర్యదేవుడు, చందమామ దేవుడు, ఏమండి, ఇక ఆకాశం, ఇవన్నీ దేవుళ్ళు అనుకున్నాం. నేను పూజించాను. నేను సూర్య నమస్కారం చేస్తాను, చక్కగా చదువుతాను. అంటే మా నాన్నగారు పావుగంట పెట్టుకునేవారు సూర్య నమస్కారం. ఏమండి, దేవుళ్ళు అనుకుని పూజించాం. పౌలు గారు ఏమంటున్నారు? అవన్నీ అట వస్తువులట. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే అండి, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వము జగతోత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను చూసి నేర్చుకోండి, అందుకే పెట్టానయ్యా ఇవన్నీనని ఆయన మాట్లాడుతూ వచ్చాడు. చూసి నేర్చుకోండి, చూడండి, దాన్ని చూస్తే నేను కనిపిస్తాను అందులో. అంటే ఆది కాండంలో మొదటిలో జగతోత్పత్తి గురించి, అసలు ఆది కాండం 1వ అధ్యాయంలో ఏదైతే ఆయన సృష్టించాడో ఇవన్నీ కలిపి పౌలు గారు రాసింది. అంటే ఈ సృష్టికి ప్రారంభం ఉంది అని నేను నా పాయింట్. ఈ సృష్టికి ఒక ప్రారంభం ఉంది. సో మన అంశం ఏంటి? ఆఖరి దినం, మన అంశం చివరి దినం. కానీ ఇప్పుడు ప్రారంభ దినాలు ఎలా జరిగాయి? ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, ఇతని హిస్టరీ చూస్తారు ముందు. ఒకసారి నేను స్టేషన్కి తీసుకెళ్ళారు. నన్ను స్టేషన్కి తీసుకెళ్తే కేసు ఏంటో తెలిసిన అల్లిపోతారు మీరు చెప్తాను, కొడతారేమో కూడా నన్ను. చైన్ లాగేసుకున్నాను ఒక ఆవిడ దగ్గర. చైన్ సేజింగ్ కేసు పెట్టారు. పెడితే నేను వెళ్ళాను అక్కడికి. ఆ చైన్ పట్టుకుని వచ్చింది ఆ అమ్మాయి, అక్కడే ఉంది. ఆవిడ మాట నమ్ముతారు తప్ప నా మాట నమ్మరు. నిజమండి, ఇది నేను కథ చెప్పట్లేదు. నా మీద చైన్ సేజింగ్ కేసు పెట్టారు. చైన్ సేజింగ్ కేసు పెడితే వెంటనే లోనేసేస్తారు ఎవరినైనా సరే. అలాంటి రోజుల్లో ఏదో పెట్టాలనుకున్నారు పాపం, సరదా పడ్డారు పెట్టాలని. సరే, ఇంకా వాళ్ళ సరదా ఎందుకు కావాలని పిలిచారు. నేను వెళ్ళి కూర్చున్నాను. ఆయన అడుగుతున్నారు, సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నా గురించి అసలు మాట్లాడాను చాలా విషయాలు, సందర్భాన్ని బట్టి ఇంక తప్పదు అనుకుంటేనే మాట్లాడతాను. పిలిచిన తర్వాత ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి నన్ను అడిగాడు. ఆవిడ చెప్పిందంతా విన్నారు. నేను వెంటనే చిన్న ప్రార్థన చేసుకున్నాను. నేను ఎందుకంటే అయ్యా, ఇంత దిగజారిపోయిన సమాజం అయిపోయింది ఏంటి, ఆ అమ్మాయికి యుద్ధ పెళ్ళి అవ్వలేదు, నన్ను పట్టుకుని చైన్ సేజింగ్ చేశాననే అబద్ధాన్ని ఆమెను క్షమించు అని ఆ రోజు నేను ప్రార్థన చేసుకున్నాను. 2 నిమిషాలు అలా నిలబడి చేసుకుంటే ఆయన వచ్చి నన్ను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే, చెప్పండి ఏమైంది అని అన్నాడు. చెప్పింది కదండి, విన్నారు కదా అన్నాను నేను. అది మీరు చెప్పండి అన్నాడు. నా దగ్గర చెప్పడానికి ఏం లేదండి అన్నాను. అసలు తీసేరా లేదండి మీరు అంటే, సార్ అమ్మాయి చెప్పింది చైన్ చేజింగ్ కేసు, అది మెళ్ళోంచి తెప్పానన్నది, తెంపినది కూడా మీకు చూపిస్తుంది, ఆ ప్రకారంగా చేసేయండి. ఎందుకంటే నేను నిరూపించుకోలేను. ఇట్స్ ఎ లోయెస్ట్ కాంటెక్స్ట్. ఇది నేను దొంగతనం చేయలేదని నిరూపించుకునే స్టేజ్లో నేను లేను. ఆమె ఏం చెప్పిందో చేసేయండి అంటే వాడికి బుర్ర పని చేయట్లేదు. కుర్చీ దగ్గరికి వేసుకుని, మాస్టర్ అది కాదండి, అసలు నేను అడుగుతాను చెప్పండి, అసలు తీసారా మీరు అన్నాడు అనమాట. అంటే ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తిని అప్పుడు వాళ్ళని అడిగాడు, అమ్మాయి ఈయన ఎప్పుడైనా దొంగతనాలు చేశాడంటే ఎప్పుడు చేయలేదని చెప్పింది అమ్మాయి. మంచిది, ఆ విషయం మాత్రం చెప్పింది. లేదంటే 4 కేసులు ఉన్నాయనుకుంటే లోన్ వేసేవారు, ఆ విషయం మాత్రం చెప్పింది. సో ద కాంటెక్స్ట్ అంటే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఒక ఆఖరి దినాన్ని మనం చూసే ముందు, లేకపోతే ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఎలాంటి వాడు అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే స్టేటస్ తీసుకుంటారు. వీడి ఇప్పుడున్న పరిస్థితి, ఈ ఆఖరి రోజు లోన్ వేసేస్తారనుకోండి అండి, వీడి గురించి పూర్తిగా తెలియాలంటే ఏంటి, వీడు ప్రారంభ రోజుకి మనం వెళ్ళాలి. ఎక్కడైనా చేశాడా ఏంటని చేస్తే తర్వాత వాళ్ళకే ఒక డోసు ఇచ్చేసి పంపించేశారు, అది వేరే విషయం అనుకోండి, అది పక్కన పెడదాం. ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆఖరి దినాన ఈ పంచభూతాలు లయమైపోతాయని దేవుడు చెప్పినప్పుడు, ఈ ఆఖరి దినాన మనందరం ఎత్తబడతామని తెలిసినప్పుడు, ఈ ఆఖరి దినాన దేవుడు నమ్ముకోకపోతే అంత్యదినమున తీర్పులోకి వెళతాం అనుకున్నప్పుడు, ఆఖరి దినం ఎలాగుంటుందో మనం ఆలోచిస్తున్నప్పుడు, అసలు ప్రారంభం ఎలా ఉందో మనకి తెలియాలి.
ఈ భూమి ఉండదు అన్నాడు, లయమైపోతాయి అన్నాడు, ఈ పంచభూతాలు వేండ్రమైపోతాయి అన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అసలు ప్రారంభంలో ఏం జరిగింది? మన ఆఖరి దినం తెలిసే ముందు అసలు ఈ సృష్టి ప్రారంభం ఏమైందో మనం ఆలోచించకపోతే ఆఖరి దినం గురించి మనకి తెలియదు పిల్లారా. అయితే మనం చదువుకుందాం. అయితే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్టు యెహోవా, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం చాలా జాగ్రత్తగా అనాలోచన లేకుండా వినండి ప్రియులారా. అనాలోచన లేకుండా చక్కగా బైబిల్ ఉంటే తీసి ఓపెన్ చేసి నేను మెల్లిగా చెప్తాను, చెప్పినంత చెప్తాను, విందాం, దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. అంతకంటే భాగ్యం కానీ అంతకంటే విలువైంది కానీ ఈ ప్రపంచంలో మరొకటి లేదు కనుక ఆయన వాక్యాన్ని విందాం. ఓకే, సామెతలకు రాసిన సామెతలు 16వ అధ్యాయం 4వ వచనంలో అసలు ఈ సృష్టి గురించి దేవుడు ఆలోచన ఏంటో మనం ఆలోచిద్దాం ప్రియులారా. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. చూద్దామండి. అంటే భూమి అనే వస్తువును ఉంది, సూర్యుడు చంద్రుడు భూమి అనే ఒక వస్తువు ఉంది, దాంట్లో సూర్యుడు చంద్రుడు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి పని ఉంది అంటున్నాడు పిల్లారా. అంటే దేవుడు సృష్టించిన ప్రతి వస్తువుకి కూడా ఈ సృష్టిలో పని ఉందట. సూర్యుడు ఎప్పుడన్నా 2 రోజులు మానేసేటండి రావడం, నీకేం తెలుసా? లేదు, ఎప్పుడు ఆగలేదు, ఆయన వస్తూనే ఉంటాడు. అంటే ఆయన అప్పగించిన పని ఎప్పుడు చేస్తున్నాడు. ఏమంటే బైబిల్లో మనం ఎన్ని రకాలుగా మనం ఉండాలి మన జీవితాలని రాసాడండి. ఎప్పుడైనా పాటించాం? మన పని మాత్రం మనది. సృష్టిలో దేవుడు సృష్టించిన సృష్టి అంతా ఆయనకట దాసోహం చేస్తుందట, ఆయన మాట వింటుందట. కానీ మనిషి మాత్రం ఆయన మాట వినట్లేదట. మనిషి మాత్రం ఆయన మాట వినట్లేదట. అంటే తెలిసిన విషయాలు తెలిసి కూడా ఈ రోజున మనిషి అస్సలు మాట ఆలకించట్లేదండి. అంటే నీ జీవితంలో నీ భార్య నీ బిడ్డలను నువ్వు చూసుకోకపోవడం, లేకపోతే ఫ్యామిలీలో వస్తున్న కొన్ని గొడవలకు కూడా అది ఆయన ఇచ్చిన ఆజ్ఞ అండి. నువ్వు ఎలా ఉండాలో రాసిచ్చాడు ఆయన. అలా లేకపోవడం కూడా తప్పే. నీ ఆజ్ఞను నువ్వు చేయట్లేదు, నిన్ను ఎలా ఉండమన్నాడు? భార్య భర్తను విడనాడకూడదు అన్నాడు. 3 నెలలు కూడా ఉండలేదండి. 3 నెలలే. నాకు ఈ మధ్యకాలంలో దొరికిన 3-4 పెళ్ళి 3 నెలలే ఉన్నారు అంతే. అదేదో 3 ఏదో అంకే బాగుందంటే నాకు అర్థం కావట్లేదు. 3 నెలలు. ఏమండి, మీ కుటుంబంలో వచ్చే గొడవలు కూడా, మీ కుటుంబంలో మన జీవితంలో వచ్చే గొడవలు కూడా మీరు వాక్యానుసారంగా ఒకరితో ఒకరు లేకపోతే ఆజ్ఞ అతిక్రమము. నీ భర్తతో ఎలాగుండాలో ఆయన రాసిచ్చాడండి, నీ భార్యతో ఎలాగుండాలో ఆయన రాసిచ్చాడండి, నీ అన్నతో ఎలాగుండాలో రాసిచ్చాడు, సమాజంతో ఎలాగుండాలో రాసిచ్చాడు. అందులో ఏది మీరు కాదనుకున్నా ఆయన ఆజ్ఞ అతిక్రమించినట్టే సుమా. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆఖరి దినం ఒకటి ఉంది, అక్కడ కాంప్రమైజ్ ఉండదు. ఇప్పుడు మనం చదువుకునేది ఏంటంటే యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేశాను. అన్నీ పనిచేస్తున్నాయి. ఎవరు పని చేయట్లేదంటే మనిషి ఒక్కడే పని చేయట్లేదు. అంటే పుట్టినప్పుడే వాడికి ఒక ప్రారంభం ఉంది, ప్రతిదానికి ఒక ప్రారంభం ఉంది అనే విషయము మన అంశం ఏంటంటే చివరి రోజు కనుక ప్రారంభం గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అంటే సృష్టి ఆఖరి దినాన్ని తెలియాలి అంటే దాని ప్రారంభం ఖచ్చితంగా మనకి తెలియాలి ప్రియులారా, ఖచ్చితంగా తెలియాలి. చూద్దామండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము సృష్టి ప్రారంభం గురించి మనం చూద్దాం, మెల్లిగా వెళ్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము, అంటే ప్రారంభం ఉంది, మర్చిపోవద్దు. మన అంశం ఆఖరి దినం, ప్రారంభం ఉంది. మనం ఎన్ని ఆఖరి దినాలు చూసాము, ఎన్ని చరిత్రలో ఎన్ని యుద్ధాలు చూసాము, ఎన్నో చూసాం. కానీ ప్రారంభ చరిత్ర ఇది. సామెతల గ్రంథంలో చూసినట్లయితే చక్కగా అదంతా ప్రారంభం గురించి రాస్తాడు. సామెతల గ్రంథం సొలొమోను గారు రాసింది మనం చూసాము ఒక ప్రారంభం గురించి. ఇకపోతే యోబు గారు దాని గురించి ఏం మాట్లాడుతున్నారో యోబు గ్రంథము 38వ అధ్యాయం 4వ వచనం చూద్దాం ప్రియులారా. ఆయన అంటున్నాడు యోబు గారు, నేను దేవుడు యోబు గారితో మాట్లాడుతున్న మాట ఇది. ఈ భూమికి పునాదులు ఎలాగున్నాయనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రారంభం ఎలాగుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఒక కాంటెక్స్ట్లో యోబు గారితో దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, యోబు, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి?
చెప్పుము. ఆయనకేం తెలుస్తుంది పాపం. అంటే ఇక్కడ నేను ఎందుకు ఈ మాట చూపిస్తున్నానంటే, భూమికి పునాదులు దేవుడు వేశాడు. ఇది ఫిక్స్డ్, కన్ఫర్మ్. భూమికి పునాదులు ఆయన వేశాడు అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇంకొక మాట చూసుకుంటే 38:7 చూడండి ఒకసారి. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధనులు చేసినప్పుడు, మనం కూడా అంతే కదండి. శంకుస్థాపన రోజు ఎంత చక్కగా ఉంటాం. శంకుస్థాపన అందులో వేస్తుంటాం, కానీ మన ప్లాన్ మన దగ్గర ఉంటుంది కదా. ఇల్లు ఎలా ఉంటుంది, ఎలివేషను అది ఊహించేసుకుంటుంటాం. మనం గోతులో ఇది వేస్తూనే ఉంటాం, పట్టుకుంటూనే ఉంటాం, కానీ మన ఊహంతా ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పూర్వకాలం అలా ఉండేవి కాదు. ఇప్పుడు ఏంటంటే మీ బెడ్రూమ్లో మీరు ఎలాగ ఉండాలో, ఏం పెట్టుకోలో కూడా రాసి ఇచ్చేస్తున్నాడు. ఏమండి, ఆ మొక్కలు ఎక్కడ వస్తాయో కూడా మీకు ఫోటో వేసి ఇచ్చేస్తున్నారు. కాబట్టి చాలా ఆనందంగా, అంటే దేవుడు కూడా ఆ రోజు ఎక్కడ ఏది పెట్టాలో ఆయనకు తెలుసు కనుక, అంత గొప్ప ప్రణాళికలో ఉన్న దేవుడు, నీ కొరకు నా కొరకు ఈ సృష్టిని సృష్టించుతున్న దేవుడు ఉన్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అంటే వాళ్ళ ఇంటికి సభ్యులంటే దేవదూతలు అందరూ ఎలా ఆనందిస్తున్నారట. చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడు ఎవడు అంటే, ఈ భూమికి మూలరాయి అంటే శంకుస్థాపన చేసిన వాడు ఎవరంటాయా. ఇది సత్యం ప్రియులారా, ఇది బైబిల్ చెప్తుంది. ఈ భూమికి మూలరాయి వేశాడట ఆయన. చూద్దామండి, ఈయన యోబు గారిని అడిగాం. ఒకసారి కీర్తన గ్రంథంకి వెళ్ళి దావీదు గారిని కూడా ఒక మాట్లాడికేసి మనం ఎదురుకి వెళ్ళిపోదాం. అయ్యా దావీదు గారు, మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా మీ దగ్గర అని అడిగితే, కీర్తనల గ్రంథము 8:3 నీ చేతి పని అయిన, ఈయన అంటాడు, నీ చేతి పైన అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా. ఇవన్నీ చేసావు కదా, అసలు ఎలా ఊహించాలి. ఇది మామూలు విషయం కాదు. మేము ఏపాటి వారు నీ సృష్టిని మేము కొలవడానికి కానీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మీరు సూపర్ సార్ అన్నాం అనుకోండి, మనం నువ్వెవడో చెప్పడానికి నేను సూపరే అంటాడు. పొగిడితే ఒప్పుకోడండి దేవుడు కూడా. మనం పొగడ్తలో ఎన్ని పాటలు పాడేస్తుంటాం. నిజంగా మీ పాటలకి బయట కొన్ని చర్చస్లో ఉన్న పాటలకి అసలు సంబంధం ఉండదు. నువ్వు గొప్పోడువయ్యా, నువ్వు ప్రేమమయుడివే అంటుంటే అంతవరకు కరెక్టే. మరి నీ ప్రేమ ఏమైంది. ఇది ప్రతి పాటలోని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పిల్లరా. అందుకనే ఎవరో అంటారు చాలామంది, క్రైస్తవులంట అబద్ధాలు ఆడరట, పాటల్లో మాత్రం మాట్లాడతారట అబద్ధాలు. అంతే. నువ్వు ఉంటే చాలు నాకే యేసయ్య. ఆయన ఉన్నాడు ఎప్పుడు, నువ్వు సరిగా ఉండలేదు అంతే. ఉంటే చాలు నేను బాగుంటానంటున్నావు కదా. ఉంటే చాలు అంటే నేను ఉన్నానని చెప్తున్నప్పుడు నువ్వు బాగుంటలేదు. ఇప్పుడు ఆయన మీద పెడుతున్నావు కదా. నువ్వు ఉంటే చాలు అంటున్నావు అంటే ఆయన లేడని అనుకుని నువ్వు సరిగా ఉండలేదా. పాటలు చాలా విచిత్రంగా ఉంటాయి తెలుసండి. కొంచెం లోతుకి వెళ్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు నేను వాక్యాన్ని చదువుకుంటాను, వస్తాను, మా ఆయన తిట్టేస్తుంటాను. తిట్టినందుకు ఆవిడ బాధపడుతూ ఉంటుంది. కానీ అసలు తిట్టాలా లేదా, ఒక వ్యక్తిని మనం బాధపెట్టాలా లేదా, ఏం బాధపడుతున్నారు ఈ ఆలోచన మనసుకుంటారుగా. నీ ప్రవర్తన వల్ల ఎవ్వరూ కూడా మానసికమైన ఒత్తిడికి పోకూడదు. గుర్తుంచుకోండి పిల్లరా. అది బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే, ఏ వ్యక్తి కూడా నువ్వు వేది విత్తుతావు అదే కోస్తావు కనుక నీ మాట వలన కావాలని ఎవరిని కూడా కించపరచకూడదు, కావాలని వేధించకూడదు, మానసికంగా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. వేది విత్తుతో అదే కోస్తావు. ఒక రోజు వస్తుంది చాలా కష్టం. సో మళ్ళీ ఈరోజు నేను నా భార్యను తిట్టేస్తున్నానని అనుకుంటాను. 4 రోజులు పోయిన తర్వాత అలవాటు అయిపోద్ది. ఒకటి నాకు వస్తుంది అలాంటప్పుడు. ఆవిడ ఎలా ఉందనుకోండి అండి, మనకు మంచినీళ్ళు ఉండవు అప్పుడు. నిజమండి, చాలా కుటుంబాల్లో జరిగేది ఏంటంటే, ఇవాళ అవకాశం ఉంది కదా అని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే కొద్ది రోజులకి ఆ వ్యక్తి మన నుంచి దూరం అయిపోతాడు. మనసులు దూరం అయిపోతాయి. ఎప్పుడైతే దూరం అయిపోయాయో నువ్వు రిలీజ్ అవుతావు. ఏదో తప్పు తెలుసుకుని ఉంటావు, కానీ జారిపోతు సుమా ఉండదు. ఎందుకంటే నువ్వేదైతే అనుకుంటున్నావో అది తర్వాత నీకు దొరకదు. ఇన్నున్నా ఎలాంటివి కొద్ది రోజులు ఏడిపించొద్దామని అనుకుంటున్నావు, నీ టైం అయినోడికి అక్కడ టైం మారిపోద్ది. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం విషయంలో. మనం ఎక్కడున్నామండి ఇప్పుడు? దావీదు గారి దగ్గర ఉన్నావా? నీ చేతి పైన నీ ఆకాశంలో నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రంలో చూడగా అంటే
ఆకాశములు దేవుని చేతి పనులు అనేది విషయాన్ని మనకి తెలిసిందంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు ఒక అంశంగా ఆకాశాన్ని కూడా సృష్టించాడు ప్రియులారా. ఆకాశం గురించి మనకు కొంత తెలుస్తుంది, అసలు ఆయన తెలుసుకోవడానికి మన ఊహకు కూడా అందదు ప్రియులారా, ఊహకు కూడా అందదు ఆయన సృష్టిని ఊహిస్తే. కానీ ఈ మనిషికి విచిత్రాలు ఏంటనుకుంటున్నారు? ప్రపంచ వింతలు ఎన్ని ఉన్నాయండి? ప్రపంచ వింతలు ఎన్ని? 8 9 ఉన్నాయి. ఇంకోటి ఏదో కొత్తగా చేర్చారు, ఏదో పెద్ద గొప్పగా నా చార్మినార్ని. చార్మినార్ ఏంటో తెలుసండి? అది శ్మశానాల్లో కడతారు. ఏంటది? సమాధి అది. ఏమండి అందులో ఎంతమంది చనిపోయారు తెలిసిన? కట్టి చనిపోతే పర్లేదండి, ఈ కట్టినోడు మళ్ళీ కట్టకూడదని వాళ్ళందరినీ చంపేసి అందులోకి పెట్టేశాడు. ఇలాంటిది ఇంకెక్కడ కట్టకూడదు అనుకుని ఏం చేశాడంటే కట్టిన వాళ్ళందరినీ చంపేశాడండి. అది సమాధి అంటారా లేకపోతే తాజ్మహల్ అంటారా? దాన్ని తీసుకొచ్చి ప్రపంచ వింతల్లో పెట్టారు ప్రియులారా. దేవుని సృష్టి గురించి ప్రపంచ వింతలు ఈ సృష్టిలో ఏమన్నా ఉన్నాయంటే మనిషి ఒక్కడేనండి. మనిషికి మించిన దేవుడు చేసిన సృష్టిలో, ఆయన ప్రారంభించిన సృష్టిలో ఒక మనిషి తప్ప ఇంకా ఏది అంత విచిత్రమైనది కానీ అంత వింత కానీ లేదు ప్రియులారా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పినా, ఈ చెయ్యి ఉందండి, ఎంత వెయిట్ లేపొచ్చు దీన్ని? చాలా లేపొచ్చు. నేను ఒకటి లేపొచ్చు, ఆయన ఒకటి లేపొచ్చు, ఆయన ఒకటి లేపొచ్చు. ఒకసారి ఆ టేబుల్లో అవి కూడా లేపేస్తారు, వెయిట్ లేపెట్టేస్తారు. కానండి ఈ చేతికి మధ్యలో ఏ ఆధారం లేదు తెలుసండి? ఉందా? ఈ మధ్యలో ఏముంది? గ్రీజ్ ఉంటుంది అంతే, ఏమి ఉండదు దీనికి. అందుకే ఆయన అంటాడు, నీ హస్తమును నేను నరములతో సంధించి తిని. ఇక్కడి నుంచి నరాలు తీసి ఇక్కడ బిగించాడట. అందుకని ఇది ఎంతైనా మోసేస్తుందట. ఇది చాలదండి. అసలు ఏ ఆధారం లేకుండా మీరు ఎంత ఎత్తుగలుగుతున్నారండి? దేవుడి సృష్టి మామూలు సృష్టి అండి. దేవుడి సృష్టి మామూలు సృష్టి. ఒకవేళ అందులోకి వెళ్తే మనకు ఊహకు అందదండి, ఊహకు అందదు. ఈ సృష్టిని సృష్టించిన వాళ్ళు ప్రపంచపటం ఉంది కదా, మనకి ప్రపంచపటం ఉంది కదా. ఇంకా దేవుడు సృష్టించింది ఇంకా ప్రపంచపటంలో చేరలేదు తెలుసండి. మనిషి కనుక్కున్నంత వరకు పటం గీసుకున్నాడు అంతే. మనిషి చూడండి ఇంకా ఉంది, గీసినంత వరకే పటం గీసుకున్నాడు. మీరు ప్రపంచ పటం చూసుకుంటే అంత భూమి అనుకోకండి, ఇంకా చాలా ఉంది మనిషికి తెలియంది. ఆ మనిషి ఆ స్టేజ్కి వెళ్ళలేదు కూడా, ఎందుకంటే మనం ఆఖరి దినానికి వెళ్తున్నాం కాబట్టి అప్పటి వరకు ఉండవో తెలియదు. అయితే ప్రియులారా, ఇక్కడ విషయం ఏంటంటే ఇదే మాటని ఈ సృష్టి గురించి యెషయా గ్రంథంలోకి వెళ్ళి యెషయా గారు కూడా ఆయన ఒపీనియన్ తీసుకుందాం. ఈ సృష్టి ఎలా సృష్టించబడింది అనే దాని గురించి యెషయా గారిని అడిగితే 40 అధ్యాయం 12 వచనం, తన పుడిసిటిలో జలములు కొలిసిన వాడెవడు? అంటే పుడిసిటితో జలములను కొలిసిన వాడెవడు? ప్రపంచంలో ఉన్న యావత్ భూమి మీద కూడా 3 వంతులు నీరు ఉంటే 1 వంతు భూమి ఉంది ప్రియులారా. అంటే ఆయనట పుడిసిటితో అంటే దోసిలితో, ఈ దోసిలితో ఆయన ఏం చేశాడట? నీరును కొలిసాడట. అంటే ఈ భూమి మీద ఎంత నీరుందో ఆయనకు తెలుసు, ఆ ప్రతిదీ ఆయనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి ఉంటుంది కదా, నీ తల వెంట్రుకలు ఒక్కటైనను ఆయన చెప్తాడు, నేను ఎన్ని ఉన్నాయో నేను లెక్క పెడతానంట, నేను లెక్క పెట్టానంటాడు. సో 2 చదవమ్మా. జానతో ఆకాశం కొలిసిన వాడెవడు? ఎవడు జానతో ఆకాశాన్ని కొలిసాడా? మనకు ఒక ఎగ్జాంపుల్ కావాలంటే భూమి తన పాదపీఠము, ఆకాశము తన సింహాసనము. అక్కడ కూర్చుని కోళ్ళ కింద పెట్టినాడు, వాళ్ళు కొల్లాడా? ఏమండి కొల్లాడా? కొలుస్తాడు ఆయన, ఆయన గ్రిప్పులో ఉంది అంతానే. సరే 2 చదవమ్మా. కొల చూసిన వాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? ఏమంటే ఈ భూమి అంతటిని కూడా ఆయన కొలిచి పెట్టాడండి. ఎంత కొలిచి పెట్టాడంటే ఎంత బ్యాలెన్స్ తెలుసండి ఈ ప్రపంచం. ఇప్పుడు మనందరూ ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారు? ఇది ఏదైనా కట్టేసి గట్టిగా పెట్టారనుకుంటున్నారా భూమిని? ఆకాశంలో దానిని వేలాడ తీశాడు. దానికి ఏ సపోర్ట్ లేదండి, ఏ సపోర్ట్ లేదండి. ఈ భూమికి ఏ సపోర్ట్ లేదు అసలు, అలా పెట్టాడండి. అక్కడే ఉన్నాం మనం. చదువమ్మా. తాసులో పర్వతములు తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? అంటే మనకు తెలిసి ఈ భూమి అన్నిటినీ వెయిట్ చూసి పెట్టాడంట, బ్యాలెన్స్ చూసి పెట్టాడట, అన్నీ ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాడట. ఏమంటే మీరు కన్స్ట్రక్షన్ చేస్తారు కదా, నాకు 2 అంతస్తులు చాలని అనుకుంటే అంతవరకే మీరు ప్లాన్ చేస్తారు. 3 కావాలంటే
ఇంకోటి ఏదో ఉంటుంది, 4 కావాలంటే ఇంకోటి ఏదో ఉంటుంది. అంటే మీకు తెలిసినంత వరకు మీ కన్స్ట్రక్షన్ ప్రారంభంలో మీరు ఏం చేస్తారంటే ఎంత కావాలో అంతా తెలుసుకుని ఎంత అవసరం అతను చెప్పినప్పుడు ఆ అవసరానికి బట్టి మీరు స్టీల్ వాడతారు, ఆ అవసరాన్ని బట్టి బేస్మెంట్ వేస్తారు. కొలతలన్నీ చక్కగా ఉంటాయి. ఏ కొలత తక్కువైనా కూడా అదేమవుతుందండి, పడిపోద్ది. మీకు ఒక విషయం చెప్తాను. నోవాహు గారు వాడ కొలతలు ఇచ్చారా? ఎప్పుడు? మొట్టమొదట వాడదే. ఇది చాలా సైంటిఫిక్ ఎవిడెన్స్. ఇది కొలతలు ఇచ్చారండి. ఏదో సమ్ కొలతలు 50 మూరలు ఇది అన్నాడు, 3 మూరలు అట్టు అన్నాడు, 4 మూరలు ఇట్టు అన్నాడు. కానీ ఇప్పుడు కూడా ఆ కొలతలతో కట్టకపోతే ఏ షిప్ అయినా కానివ్వండి, కొలతలు మారిపోనివ్వండి, చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి, ఏదైనా సరే అదే కొలతలు. మీకు తెలుసండి, ట్రై చేయండి ఒకసారి. నోవాహు గారు ఎప్పుడైతే ఆ కొలతలు ఇచ్చారో నోవాహు గారికి దేవుడు అదే కొలతలు టైటానిక్ కూడా వాడారు. అదే కొలతలు ఏ షిప్ అయినా సరే అదే కొలత వాడాలి. ఆ కొలత వాడకపోతే పడిపోతుంది. వండర్ఫుల్ అండి నిజంగా. అదే కొలత అంటే రేషియో మారుద్ది. ఇప్పుడు 10x4 అన్నాడు అనుకోండి, 5x2 నువ్వు చిన్నది కట్టుకుంటేనే 2.5x1 అంతే. నేను చెప్పింది కరెక్టేనా? సగం సగం అనుకుంటే ఈ కొలతలతోనే మట్టుకి ప్రపంచంలో ఎవరైనా ఇప్పటికీ కూడా వాడను కట్టాలి. దేవుడు ఏ రోజునైతే నోవాహు గారికి 6000 సంవత్సరాల క్రితం మీకు ఏ కొలత అయితే ఇచ్చాడో అదే కొలత కట్టాలి. అంటే ఆయన ఒక పర్వతాన్ని పెట్టాడు, ఒక హిమాలయాన్ని పెట్టాడు, ఒక ఎవరెస్ట్ని పెట్టాడు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టాడట ఆయన. ఎస్, ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకపోయినా ఏమవుతుందో తెలుసునండి, ఈ భూమి డిస్ట్రాయిడ్ అయిపోద్ది. అంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది అది? ఇలా అంటే పోద్ది ఇప్పుడు ఆయన. అంతేనా? గుండ్రం కొనుందని ఒకసారి ఇలా తిప్పాడు అనుకోండి, ఫినిష్. అంటే ఆయన ప్రారంభాన్ని గురించి మనం ఆలోచిస్తే పుడిసిటిలో జలములు కొలిసిన వాడెవడు, జనతో ఆకాశములను కొలిసిన వాడెవడు, భూమిలోని మన్ను కొలత పాత్రలో ఉంచిన వాడెవడు, త్రాచులో పర్వతమును తూచిన వాడెవడు, తూనిక చేత కొండలను తూచిన వాడెవడు. అంటే మనకు తెలిసి ఈ భూమి అన్నిటినీ కూడా వెయిట్ చూసి పెట్టి ప్రారంభంలో దేవుడు చక్కగా ప్లాన్ చేసి పెట్టాడు అనడానికి ఈ గొప్ప బిగినింగ్లో ఉన్నది ఏంటంటే అని అర్థమవుతుంది ప్రియులారా. ఈ మాటనంతటిని దీనినే ఆది కాండములో మొదటి మాటగా ఆది కాండంలో మొదటి మాట ఏంటండి? ఆదియందు దేవుడు భూమి ఆకాశంను సృష్టించిన అన్న ఈ ఒక్క మాటలో మనం చదువుకున్న ఇంకా ఎన్నో ఉన్నాయి, కానీ మీకు ప్రారంభానికి కొన్ని చూపించాను. ఆది కాండంలో మొట్టమొదటి ఏంటంటే దేవుడు భూమి ఆకాశంను సృజించెను. అంటే బైబిల్లో సృష్టి ప్రారంభం సమాచారం మనకి విషయం తెలిసింది, బైబిల్లో సృష్టి ప్రారంభం గురించి తెలిసింది. కానీ ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎన్నో చివరి దినాలు చూసిన మనం అర్థం కావాల్సింది ఇప్పుడు మనం ఆఖరి దినంలో సృష్టికి కూడా ఆఖరి దినం అన్నాడు. కొంతమందికి ఇందులో ఈ సృష్టి ఆఖరి దినానికి లేదా మనకొచ్చే ఆఖరి దినానికి ఇక్కడ యేసుప్రభు వారు మాట్లాడుతున్న వాక్యంలో ఉన్న ఆఖరి దినానికి కూడా 2 గుంపులు ఉంటాయట. ఏ గుంపులు అవి? ఒకటి ఆనందించేవారు, ఒకరు దుఃఖపడేవారు. ఇప్పుడు మన ఆఖరి దినానికి కూడా ఇది ఆగస్టు 15 కాదు నేను చెప్పేది, ఇప్పుడు ఆఖరి రోజు. ఏమండి 31st నైట్ వచ్చే ఆఖరి దినం 31st కాదు. ఈ ఆఖరి దినాన్న పంచభూతాలు కూడా వ్యాండర్ అయిపోయే ఆఖరి దినం ఒకటి ఉంది ప్రియులారా. ఆ ఆఖరి దినం గురించే మనందరం ఏంటండి మనందరం ఏం చేస్తున్నాం? ఎదురు చూస్తున్నాం ప్రియులారా. ఆ ఆఖరి దినాన్న మీరు ఎలా ఉండాలంటే చక్కగా ఆయనతో వెళ్ళగలిగిన పరిస్థితులు ఉంటాయి. ఎన్నో నాశనం అయిపోతూ ఉంటాయి, కానీ మనం మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళడానికే ఈ కష్టం అంతా. ఈ కష్టం రాదంటే ఖచ్చితంగా వచ్చి తీరుద్ది. వెళ్దాం ప్రియులారా. అయితే ఇవేమీ కాదు అంటే ఆఖరి దినమందు పడేవారు కొందరు, వేదన పడేవారు కొందరు ఉంటారు. అంటే కొంతమందికి స్వర్గం ఉంది, కొంతమందికి అక్కడ నరకం ఉంది. ఈ విషయాన్ని చెప్పడానికి ఈ విషయాలన్నీ మీ ముందుంచాను ప్రియులారా. ఆయన కొలతలు కోసి పెట్టాడంట, చక్కగా ప్లాన్ చేసి పెట్టాడట. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. సముద్రం దగ్గరికి వెళ్ళి ఎప్పుడన్నా చూసిన వాళ్ళే కదా మీరు అందరూనే. సముద్రం దగ్గర నిలబెడితే సముద్రం మనకంటే కిందకు ఉంటుందా పైకి ఉంటుందా? ఏమండి హైట్లో ఉంటుంది కదా, ఎప్పుడు హైట్లోనే ఉంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంటారు, నా చిన్నప్పుడు అనేవారు మన సముద్రంని సర్పవరం నదిని సమానంగా ఉంటాయని అనేవారు. నేను చాలా ప్రయత్నాలు చేశాను, అది ఎక్కువ చూశాను. అప్పుడు కరెక్ట్గా అనిపిస్తుంది. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు అక్కడికి వెళ్ళామనుకోండి ఇలా చూడవచ్చు, అదే సముద్రాన్ని అక్కడికి వెళ్ళి చూస్తే ఇలా చూడాలి, పైకి ఉంటుంది. ఆయన ఏం చేశాడట, ఇసుకతో దానికి వారధి కట్టాడట.
ఇసుకతో వరద కట్టడం మన వాళ్ళు ఇంజనీర్లు కష్టపడి పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతుంటేనే పోయాయి. ఒక విషయం చెప్పాలంటే ఆయన పర్వతాలన్నీ కొలత వేసి పెట్టాడట, మట్టిని తూచి పెట్టాడట. ఆఖరి దానికి ఏమంటున్నాడు? త్రాచులో పర్వతములను తూచిన వాడెవడు అంటే తాచులో పర్వతాలను తూయడం అంటే ఎంత వెయిట్ పెట్టాలో అంత వెయిట్ పెట్టాడు. దాని అర్థం ఏంటంటే పైకి ఎంత పర్వతం, ఇప్పుడు ఐస్బర్గ్ ఉంటుంది కదండి, ఐస్బర్గ్ 1% కనిపిస్తే 100% కింద ఉంటుందండి అది. ఇప్పుడు ప్రతి పర్వతం ఎలా ఉంటుందో తెలుసండి మీకు? మన కొండలు కనిపిస్తున్నాయా, ఆ కొండ మీకు ఎంతైతే కనిపిస్తుందో అంతకు 10 రెట్లు కింద ఉంటుంది ప్రియులారా దానికి పునాది. అది ఆయన చెప్పింది. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పినా మీకు, ప్రపంచంలో మొట్టమొదటి ఈ ప్రపంచం అంతట్లో ఒక డ్యామ్ ఉంది. ఎక్కడండి తెలుసు ఎవరికైనా? మొట్టమొదటి హయ్యెస్ట్ డ్యామ్ చైనా వాళ్ళకి ఉంది. చైనా వాడి డ్యామ్ ఎలాంటిదంటే ప్రపంచంలో ఇంతవరకు అంత పెద్ద డ్యాము ఎక్కడా లేదు. మీరు కావాలంటే మీరు ఇందులో కొట్టండి వస్తుంది. ఆ డ్యామ్ చాలా విచిత్రమైంది. ఆ డ్యామ్ కంటే ప్రపంచంలో ఏదీ లేదండి గొప్పది, అంత పెద్దది లేదు. దాన్ని ఏం చేశాడంటే ఆ ఖాళీ ప్రదేశంలో ఉన్న పర్వతాలన్నిటినీ కలిపి ఒక 1/4 అంటే అక్కడ ఎందుకు కట్టాడంటే కట్టడానికి కట్టినప్పుడు ప్లేస్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, కన్స్ట్రక్షన్కి ఎక్కువైపోద్ది. సో చుట్టుపక్కలంతా నీళ్లు నిలపడానికి ఏం చేశాడు, పర్వతాలు ఉన్నాయి, చాలా పర్వతాలు ఉన్నాయి ఖాళీ, కొన్ని వేల ఎకరాలు. అది ఈ వేల ఎకరాల్లో పర్వతాలు ఉన్నాయి కాబట్టి ఈ పర్వతాలను బేస్ చేసుకుని తక్కువ దాంట్లో డ్యామ్ కట్టాడు. అంటే ఇతను కట్టిన తక్కువే కానీ ఈ పర్వతాలన్నీ ఆపేస్తాయి అన్నమాట. అక్కడ కట్టడంతో ఏమైందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ అయ్యింది. కానీ మొన్న ఏమైంది తెలుసండి, ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ అయింది, పగిలిపోయింది. కానీ దేవుడు సపోర్ట్ కట్టాడు కదా పర్వతాలు, ఆ పర్వతాలు ఏమీ అవ్వలేదు. ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యాము ఇంతకంటే గొప్పగా లేదనుకున్న కన్స్ట్రక్షన్ కూలిపోయింది. దేవుడు తూచి పెట్టాడు పర్వతాలని, ఆ పర్వతాలు మాత్రం అలాగే ఉండిపోయాయి. పర్వతాలను బేస్ చేసుకుని డ్యామ్ కట్టాడు, కట్టడం పోయింది కానీ పర్వతాలు అలాగే ఉండిపోయాయి. మీరు ఒక్కసారి మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి వాళ్ళు కొట్టి ఆలోచించండి, ఎంత వండర్ఫుల్గా ఉంటుందంటే. దేవుడు ఏం చేశాడట, దేవుడు కన్స్ట్రక్షన్ వేరు, ఆయన కరెక్ట్గా తూచిపెట్టాడట. ఇన్ని విషయాలు ప్రియులరా ఆఖరి దినాన్ని ఆనందపడే కొందరు ఉంటారు. ఇక మనం చూసినట్లే బైబిల్ దాని గురించిన మాట ఒకటి ఉంది. ఈ ఆఖరి దినం అనే బైబిల్లో చాలాసార్లు మనం వింటుంటాం ప్రియులారా యేసుప్రభు వారి గురించి. దాన్ని ఏమంటారండి, యుగాంతము. విన్నాం కదా మాట. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఆఖరి రోజు వచ్చేది ఏంటి, యుగాంతం. దాని గురించి సినిమా కూడా వచ్చినట్టుంది, యుగాంతము, ద లాస్ట్ డే. మనం ఆఖరి రోజు గురించి మాట్లాడుకుంటున్నాం ప్రియులారా. యుగాంతము, ఇంగ్లీష్లో దాన్ని డూమ్స్ డే అని కూడా పిలుస్తారు ప్రియులారా. అయితే మనం ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు దీన్ని ఏమంటున్నారంటే ఇంత సృష్టి చేసిన తర్వాత ఈ మధ్యకాలంలో టీవీల్లో వస్తున్నారు, ఓ ల్యాప్టాప్ దగ్గర పెట్టుకుని ఆ మధ్య ఏమన్నాడండి, 2012లో యుగాంతం వస్తుంది అంటే దేవుడు తెలియని వారు, అసలు ఈ సృష్టి గురించి తెలియని వాళ్ళు, అసలు నువ్వెవడు డేట్ ఇవ్వడానికి? ల్యాప్టాప్ ముందెట్టుకుని ఇప్పుడు చెప్పేస్తున్నారు, రేపు ఏం జరగబోతుందో చెప్పేస్తున్నారు. ఏదో 12వ సంవత్సరంలోనే జూన్ 12 ఇప్పుడు యుగాంతం ఉందన్నాడు. చక్కగా 20కి వచ్చేసాం, 22 కూడా అయిపోయింది. ఇప్పుడు అడిగితే వాళ్ళు ఏమన్నారు తెలుసండి, 60లో ఉందాడు మళ్ళా అని. అది చెప్పినోడు అలాగ ఉండడు. ఇప్పుడు 60లో ఉందని చెప్పి ల్యాప్టాప్ ఎదరెట్టింగ్ చెప్పినట్టు 60 ఏళ్ళు వచ్చే 60కి వాడు ఉండడు, చెప్పితే పోద్ది. ఇప్పుడు 60కి ఉందని చెప్పారండి యుగాంతం. ఉన్నవాడు ఎవడో పోయినాడు ఎవడో. అంటే దేవుడు ఎరిగినవాడు కానీ దేవుడి మాటలు విననివాడు కానీ ఈ బైబిల్ గ్రంథం గురించి ఆలోచించవలసిన వాడు కానీ కాకపోతే మరి ఎవడైనా సరే ఈ సృష్టికి డేట్ ఇవ్వడానికి నువ్వేం చేసావా? దాన్ని చేయలేదు కదా. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఆఖరి దినం గురించి ప్రియులారా చాలా జాగ్రత్తగా మనం ఆలోచించండి. అసలు యుగాంతం గురించి మాట్లాడే అర్హత కానీ యుగాంతం గురించి మాట్లాడే సబ్జెక్టు కానీ శరీరంలో ఉన్న ఏ మానవుడికి సాధ్యం కాదు. ఎందుకంటే నువ్వు దాన్ని తయారు చేయలేదు, నువ్వెవడు డేట్ ఇచ్చేయడానికి. ఏమంటే ఒక ఎల్జీ కంపెనీ ఉందనుకోండి, ఓ టీవీ పోయింది, ఆ పక్కన దగ్గరలో ఉండడానికి శాంసంగ్ కూడా దగ్గరికి వెళ్ళండి మీరు, ఇది నా కంపెనీ కాదు బాబు అడిగి చేస్తానని చెప్పాడు. అంటే ఒక కంపెనీ ఓడే కంపెనీకి చెప్పాను పట్టుకెళ్ళిపోమంటే యుగాంతము ఇలాగ అవుద్దని నీవెవరు చెప్తావు? శాస్త్రవేత్తలు కానీ జ్యోతిష శాస్త్రానికి కానీ అందని యుగాంతం గురించి మనిషి శరీరంలో ఉన్న ఏ మనిషి కూడా దేవుడు కట్టిన యుగాంతం గురించి మాట్లాడడానికి అర్హుడు కాదు. పిల్లరా, భూమి ఆకాశం నక్షత్రాలు సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ కూడా దేవుడు కలిగించినవి.
దేవుడు కలిగించిన ప్రియులారా. అలాంటప్పుడు కలిగించని ఈ శాస్త్రవేత్తలు, ఈ జ్యోతిష శాస్త్రాలు యుగాంతానికి డేట్ ఇవ్వడానికి మీకు ఏ మానవుడికి కూడా అర్హత లేదు ప్రియులారా. ఎవరెవరికి లేదనేది కూడా మనం మాట్లాడుకుంటే ఒక ఎవిడెన్స్ చూసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అంటే వారి భవిష్యత్తు గురించి చెప్పే వాళ్ళందరూ కూడా ఎలా చెప్పాలంటే ఈ విషయం మనకు అర్థమైతే, ఒక టీవీ చేస్తున్నవాడే ఆ టీవీ నాది కాదు, అతను తయారు చేశాడు, నేను చేయలేను, వాళ్ళ దగ్గరికే పెట్టుకెళ్ళాలని అనే విషయం మనకు అర్థమైతే, ప్రాణంతో ఉండి శరీరంతో ఉన్న ఏ మానవుడు కూడా దేవుడు తయారు చేసిన సృష్టి గురించి యుగాంతం గురించి డేట్ ఇవ్వడానికి రైట్స్ లేవు. రేపు ఏం జరుగుతుందో తెలియదు అనుకుంటే నువ్వెలా ఇస్తావు? ఈ మధ్యకాలంలో ఏముందంటే మనకు ఒకటి వస్తుంది, వర్షం కురిసేస్తుందని. ఆ రోజు ఎండగాసేస్తుంది, ఆ మరుసటి రోజు వస్తుంది వర్షం. 24 గంటలకి వెనక్కి వెళ్ళిపోయి. ఇప్పుడు వర్షాలు మరీ మారిపోయాయి అనుకోండి. అయితే ప్రియులారా, ఆయన ఏమన్నాడు చూద్దామండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఎవరు చెప్పాలి? ఆకాశమందైనను భూమి మీదైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు, ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను. వెరీ క్లియర్ విట్నెస్. ఇది ఎక్కడి నుంచి కలిగింది? దీనికి డేట్ ఇవ్వడానికి నువ్వెవరు? అది ఎక్కడి నుంచి కలిగిందంటే తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను. 6 చదువుదాం నల్లని. ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు ఆయనకు ప్రభువు ఒక్కడే. చదవమది. ఆయనే యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనం ఆయన ద్వారా కలిగిన వారము. క్లియర్. ఆయన ద్వారా కలిగిందంటే ప్రియులంటే ఎవరి ద్వారా సమస్తము కలిగెను? ఏమండి? యేసు ప్రభు ద్వారా. ఎవరి నుండి సమస్తము కలిగెను? తండ్రి నుండి సమస్తము కలిగెను. సమస్తము యేసు ప్రభు వారి ద్వారా కలిగెను. సమస్తము యేసు ప్రభు వారి ద్వారా కలిగిందో ఆ ప్రభువుకున్న బిరుదే కలిగినది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కలిగినది ఏది లేకుండా ఆయన కలగలేదు. ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి. దీని గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఎవరు చెప్పాలి? కలిగించిన వాడు చెప్పాలి. నువ్వెవరు ల్యాప్టాప్ ముందు పెట్టేసి యుగాంతం వస్తుంది, ఇది ఊడిపోతుందని చెప్పడానికి? ఏమండి? కోట్ల $1 మిలియన్ పెట్టిన డ్యామ్ గురించే వాళ్ళ సైంటిస్టులు చెప్పలేకపోయారు కూలిపోద్దని. ఒక పైండే ఒక చెడ్డ రోజుని కూలిపోయింది, ఎంతోమంది నాశనం అయిపోయారు. కానీ దేవుడు తూనిక వేసిన పర్వతాలు మాత్రం అన్నీ అలాగే ఉన్నాయి. నీ నీరు కూడా దాన్ని ఏం చేయలేకపోయింది. అలాంటి సృష్టి ఆరంభం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ప్రియులరా. ఆయన బిరుదు ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన మాత్రమే చెప్పాలి ప్రియులరా. ఒకరోజట లండన్లో ట్రాఫిక్ అంతా ఆగిపోతుంటే చాలామంది ఏదో బండి పెట్టి చేస్తున్నారు. ఒక ముసలోళ్ళు ఇద్దరు, చాలా ఓల్డ్ ఆయన అనమాట, నడుచుకుంటూ వెళ్తుంటే ఏంటి ఉందని చూసేటప్పటికి ఒక కారు కనిపిస్తుంటే ఆ ముసలాయన దిగి వెళ్ళిపోతుంటే ఆ ముసలాడు అడిగింది ఎక్కడికి వెళ్తున్నారంటే ఏదో ఉండమని చెప్పాడు. తీరా వెళ్ళి ఈయన ఎందుకు వెళ్ళాడు ముసలాయన అంత ఓపిక లేకపోయినంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి బాబు అంటే కారు ఆగిపోయింది, ఏదో ట్రాఫిక్ ఇదైపోయిందండి, ఇది స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటే ఈయన ఏం చేశాడో మొత్తం మీద కారు స్టార్ట్ అయిపోయింది. అసలు ఈయన ఎందుకు స్టార్ట్ చేయాడంటే ఆయన కంపెనీ ఇంజనీర్, ఆయన తయారు చేసినాడు, ఆయన ఆ కంపెనీ ఇంజనీర్. ఆయన తెలిసి ఏమవుద్దు. ఈయన వెళ్ళింది కూడా అందుకే నా కారు ఆగిపోయింది అంటే ఆడికి వెళ్ళాడు, ఎప్పుడో రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. తయారు చేసింది ఆయన. అంటే ఈ విషయం మనకు అర్థమైతే ఎవరు చేస్తే వాళ్ళే దాని గురించి మాట్లాడాలి తప్ప ఇంకెవ్వరూ కూడా దాంతో మాట్లాడడానికి లేదు ప్రియులారా. ఈ మాట తయారు చేసినోడు ఆయనే. ఈ సృష్టి ఆరంభం గురించి చెప్పాలనుకుంటే ఆయనే, సృష్టి యుగాంతం గురించి మాట్లాడాలనుకున్న ఆయనే అనే విషయం ఎవరికి అర్థమైందంటే యేసు ప్రభు వారితో ఉన్న శిష్యులకు అర్థమైంది. ఈ విషయాన్ని యుగాంతం ఎప్పుడు వస్తుందో ప్రభు అని అడగాలనుకునే ఆసక్తి వాళ్ళకి వచ్చి ఒకరోజు ఏం చేశారంటే శిష్యులందరూనే చక్కగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చక్కగా కొండ మీద కూర్చున్నాడు. శిష్యులకు అర్థమై ఏమన్నారంటే ఏమడుగుతున్నారో చూడండి ఆయన్ని. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం